Daily. Taste the Daily. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదు అంటున్నారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ నేతలు వాళ్ళల్లో వాళ్లే కొట్టుకుంటున్నారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని, గెలుపోటములు తనను ప్రభావితం చేయలేవన్నారు జగ్గారెడ్డి. ఏం భయపడకండి, మీరు ఇక్కడ కూర్చున్నారని ఏం కాదు. 3 ఏళ్ళు అయితే మేము ఏం ముట్టని ఇక 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ నేను ఏమి ఇబ్బంది లేదు. మీరు ఫ్రీగా మైండ్ తోటి కూర్చోండి. ఇదేం కాదు, ఫ్రీగా కూర్చోండి. మీ పై అధికారులు ఎవరిని అడిగినా నా పేరు ఏముంది, రికార్డే కదా. ఆయన నెక్స్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు, నువ్వు టెన్షన్ పడకు. నా క్లారిటీ ఉంది, రాదు వచ్చేట ఆల్వాళ్ళే కొట్లాడుతున్నారు. గవర్నమెంట్ రాదు. ఓకే, కులంతో వచ్చిన నాయకుడు కాదు. రాత్రి పూట జెండాలు కట్టి పగలు ధర్నాలు చేసి ప్రజల మెప్పుతోటి వచ్చిన లీడర్ని జగ్గారెడ్డి. చాలామంది కులాల పేరు మీద వస్తారు, వస్తారు, అట్లా ఇట్లా వస్తారు, కానీ నాది ఆ పుట్టుకగానే కాదు నాది. కాబట్టి ఈ గెలుపు ఓటంలో నన్ను ప్రభావితం చేయాయి. ఏదో గెలవంగానే నేను తోపాని ఇష్టపడేది లేదు, నేను ఉబ్బిపోను ఓడిపోయినా కానీ ఇట్లా వండేది లేదు. నేను మొన్ననే చెప్తే అరే నేను ఇంకా 10 ఏళ్ళు నేను పోటీ కూడా చేయాలని కూడా చెప్పిన. మినిమం అంటే 10 ఏళ్ళ లోపల మళ్ళీ 10 ఇయర్స్కి వస్తా మళ్ళీ ఫీల్డ్కి అన్నా. మళ్ళీ అప్పుడు 3 ఎట్లుంటుందో తెలియదు కానీ చెప్తున్నా.